కుటుంబాన్ని చూసుకోవడానికి వీలుగా పదవీ విరమణ చేసి గృహిణిగా ఉన్నారు. ప్రియదర్శి గారి చెల్లి చాలా చక్కగా చదువుకొని చిన్న వయసులోనే నేవీలో లెఫ్టినెంట్ కమాండర్ స్థాయికి చేరుకున్నారు. అంతేకాకుండా ఆమె ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేయడం విశేషం. తన తండ్రిని చూసి చిన్ననాటి నుంచి సాహిత్యం పట్ల, కళల పట్ల అభిరుచి పెంచుకున్న ప్రియదర్శికి వాస్తవానికి తెలుగు సినిమాల్లో అడుగుపెట్టి హీరోగా దున్నేయాలి అనే ఆలోచన కంటే కూడా రచయితగా, దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్గా ఎదగాలనే ఆలోచన ఎక్కువగా ఉండేది. దానికి కారణం ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి నటుడవ్వడం కష్టమనే అభిప్రాయం కారణంగానే. ప్రియదర్శి గారికి 2 ఏళ్ల వయసులోనే ఆయన తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ప్రియదర్శి గారి ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్ సైనిక్ స్కూల్లో సాగింది. ఆ తర్వాత ఎంఎన్ఆర్ డిగ్రీ కాలేజ్లో తన బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన ఆయన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి మాస్ కమ్యూనికేషన్స్లో తన మాస్టర్ డిగ్రీని పూర్తి చేశారు. అయితే వాస్తవానికి ప్రియదర్శి గారికి మహారాష్ట్రలోని పూణేలో ఉన్న FTII అంటే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో తన పీజీ చేయాలని ఉండేది. కానీ